Learn in my way. If you have the will, I will show you the way. Yes. Hi to everyone. Welcome to Aarav Venkatesh YouTube channel. నేను మీ వెంకటేష్ యారవ. మనం 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని లెసన్స్ని తెలుగులో చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం, ఇంగ్లీష్ లెసన్స్ని. సో అందులో భాగంగా ఈరోజు మనం 10th క్లాస్లోని 4th యూనిట్ చూడబోతున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఫిలిమ్స్ అండ్ థియేటర్స్. సో ఫిలిమ్స్ అండ్ థియేటర్స్ అంటే సినిమాల గురించి మనం చూడబోతున్నాం. సినిమాల గురించి అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ద బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే ఇమ్మీడియట్గా దే విల్ సే దట్ తెలుగులో అయితే మనకు రాజమౌళి అని చెప్తారు. సో ఆ విధంగా ఇంకా చాలామంది పేర్లు చెప్తూ ఉంటారు. కానీ మనకు చరిత్రలో చాలామంది గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు. వాళ్ళు తీసినటువంటి సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఇండియా మొత్తం కూడా తెలుగు సినిమా వైపు చూసేలాగా చేశాయి అన్నమాట. సో ఒక 50 సంవత్సరాల క్రితమే అంతటి గొప్ప సినిమాలను చిత్రీకరించి ఇండియా మొత్తం మన తెలుగు సినిమా, మన తెలుగు నేటివిటీ, మన తెలుగు కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించే స్థాయిలో ఆ సినిమా నిలబడింది. సో అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. సో మనం ఈరోజు చూడబోయే ఈ లెసన్లో అలాంటి గొప్ప గొప్ప పేరున్నటువంటి దర్శకులు ఎవరు, అంత గొప్ప నటులు ఎవరు, వాళ్ళు తీసినటువంటి అంత గొప్ప సినిమాలు ఏవి, అండ్ ఆ సినిమాలకు వచ్చినటువంటి ఆదరణ ఎటువంటిది, సో దానిని ఎందుకు ప్రజలు అంతగా ఇష్టపడ్డారు, సో ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. ఓకే, సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ లెసన్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇక్కడ మీరు ఈ పిక్చర్లో చూసినట్లయితే గొప్ప నటుడు, కేవలం మన తెలుగు ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్న నలుమూలలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు పర్సన్ అండ్ ఆల్సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ భాష అన్నా కావచ్చు, ప్రతి ఒక్కరికి బాగా తెలిసినటువంటి వ్యక్తి ద గ్రేట్ నందమూరి తారక రామారావు గారు. సో అతను తన యొక్క నటనతో ఏ క్యారెక్టర్లో వేసినా కూడా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి, ఓహో ఈ క్యారెక్టర్ పుట్టింది బహుశా ఇతని కోసమే ఏమో అన్న రీతిలో తన నటన ఉంటుంది. అతని యొక్క నటనకి అసలు మీరు అన్ని సినిమాలు చూడడం కన్నా ఒకే ఒక సినిమా దానవీర సూరకర్ణ అనే మూవీని కనుక చూసినట్లయితే దాంట్లో అతను కృష్ణుడిగా చేశాడు, దుర్యోధనుడిగా చేశాడు, కర్ణుడిగా చేశాడు. ఓకే, సో అన్ని క్యారెక్టర్లలో ఎంత వేరియేషన్ అతను చూపించాడు అనేది మీరు ఆ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. దుర్యోధనుడు, కర్ణుడు పక్కపక్కనే ఉంటారు. సో అలా పక్కపక్కనే ఉన్నప్పుడు కూడా అతను కర్ణుడు అంటే చాలా సౌమ్యంగా ఉండాలి, చాలా మోడెస్ట్ అంటే ఒబీడియంట్గా ఉండాలి, అతని ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ ఆ విధంగా ఉండాలి. దుర్యోధనుడు అంటే ఒక గంభీరత్వం అనేది అతని ఫేస్లో కనిపించాలి. కృష్ణుడు అంటే ఒక కొంటెతనము, చిలిపితనం అనేది కనిపించాలి. వాళ్ళ ముగ్గురు ఒకే దగ్గర ఉన్నప్పుడు అసలు ముగ్గురు ఒక్క రామారావేనా చేసేది అన్న విధంగా అంత డిఫరెన్స్ని తన యొక్క నటనతో చూపించినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సో ఇలాంటి నటులు చాలామంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో. సో వాళ్ళందరి గురించి కూడా మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. అండ్ ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి గొప్ప గొప్ప దర్శకుల గురించి కూడా మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ద ఫస్ట్ వన్ రీడింగ్ ఏ వీఆర్ గోయింగ్ టు సీ దట్ ఈస్ ర్యాండివో విత్ రే. సో ర్యాండివో విత్ రే అంటే ర్యాండివో మీన్స్ మీటింగ్ ఎట్ ఏ పర్టికులర్ టైం. ఓకే, ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. ఒక పర్టికులర్ టైంకి ఒక పర్టికులర్ ప్లేస్లో మీటింగ్ అనమాట, కలవడం. సో ఒక వ్యక్తిని కలుస్తున్నారు. ఎవరిని? రే. హూ ఈజ్ దిస్ రే? అండ్ ఎవరు కలవబోతున్నారు అతన్ని? ఎందుకు కలవబోతున్నారు? అతనిలోని గొప్ప క్వాలిటీ ఏంటి? సో అతనిలో ఏదో ఒక గొప్ప క్వాలిటీ ఉంటేనే కదా మనం అతన్ని కలవాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్ని, లేదా మీ ఫేవరెట్ హీరోస్ని, లేదా మీ ఫేవరెట్ డైరెక్టర్స్ని, ఈ విధంగా ఎవరో ఒకరిని కలవాలి అనుకుంటే అతనిలో ఏదో ఒక గొప్పతనం ఉండే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎవరు అతను, ఎందుకు కలవబోతున్నారు, సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, అది చివరికి ఏ విధంగా దారితీసింది, సో ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్, మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి లెసన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ ఆల్సో మనకు
గ్రామర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ గ్రామర్ కూడా ఆల్రెడీ నేను టెన్సెస్ అండ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ అనేది చాలా ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ఇవే కాకుండా ఇంకా 10th క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామర్ పార్ట్ని కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నేను చాలా ఈజీ వేలో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో లెట్ us స్టార్ట్ దిస్ లెసన్ రాండివో విత్ రే. సో మీటింగ్ రేతో చూద్దాం ఎవరనేది. ఇట్ వాజ్ ఏ యూనిక్ ఫ్రెండ్షిప్ దట్ డెవలప్డ్ బిట్వీన్ ఏ ఫ్రెంచ్ కెనేడియన్ ప్రీస్ట్ అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫిలిం డైరెక్టర్స్. సో ఇట్ వాజ్ ఏ యూనిక్ ఫ్రెండ్షిప్. సో అద్భుతమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరి మధ్య డెవలప్ అయింది. అది ఎవరు? ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ అనేది చిగురించింది. వాళ్ళు ఎవరంటే ఫ్రెంచ్ కెనేడియన్ ప్రీస్ట్, ఏ పర్సన్ బిలాంగ్స్ టు కెనడా అండ్ హూజ్ ప్రిన్సిపల్ లాంగ్వేజ్ ఈస్ ఫ్రెంచ్. ఓకే, ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రీస్ట్ మీన్స్ పూజారి. అక్కడ వాళ్ళ దేశంలో అది చర్చి కావచ్చు, దాంట్లో ఒక ఫాదర్ అనుకోండి. సో ఒక చర్చిలో పనిచేసేటటువంటి ఒక వ్యక్తి, అతను కెనడాకి సంబంధించి కెనడియన్, హీఈస్ ఏ కెనడియన్, కెనడాకి సంబంధించినటువంటి వ్యక్తి. అతని ప్రిన్సిపల్ లాంగ్వేజ్ మదర్ టంగ్ వచ్చి ఫ్రెంచ్ అనమాట. దట్స్ వై దే ఆర్ కాలింగ్ యాజ్ ఫ్రెంచ్ కెనడియన్. ఓకే, సో అతను మరి ఇంకొకరు ఎవరంటే వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫిలిం డైరెక్టర్, ప్రపంచం మొత్తం గర్వించదగ్గ ఒక డైరెక్టర్, దర్శకుడు. సో ఈ దర్శకుడికి ఆ పూజారికి మధ్య ఏర్పడినటువంటి ఆ ఫ్రెండ్షిప్ గురించే ఈ లెసన్ అనమాట. ఓకే, అండ్ హ్యాడ్ ఏ సింగులర్ ఇంపాక్ట్ ఆన్ బెంగాలీ ఫిలిమ్స్ బోత్ అకాడమికల్లీ అండ్ ప్రాక్టికల్లీ. సో అకాడమికల్లీ అంటే ఒక నాలెడ్జ్ షేర్ చేసే విధంగా, అంటే ఒక విద్యాపరంగా కావచ్చు, లేదా వాళ్ళకి ఏదో విధంగా, అంటే వీళ్ళిద్దరూ కలిసి లాస్ట్లో ఒక పని చేశారనమాట. సో దానివల్ల చాలామంది ఒక టాలెంట్, వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తెచ్చి వాళ్ళు చాలా యూజ్ అనేది పొందారు, చాలా ఉపయోగం, చాలా ప్రయోజనం అనేది పొందారు. సో దాని పరంగా కావచ్చు అండ్ ప్రాక్టికల్లీ. సో ఏ విధంగా అయితే నిజంగా ప్రాక్టికల్గా ఈ ఫిలిం ఇండస్ట్రీలో చేంజెస్ వచ్చాయో వీటన్నిటికీ కూడా కారణం ఎవరంటే వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి ఆ ఫ్రెండ్షిప్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఆ ఫ్రెండ్షిప్ వల్ల కంప్లీట్గా బెంగాలీ సినీ చరిత్రలోనే సమూలమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. సో ఏంటవి ఆ మార్పులు? ఇట్ వాస్ en route to India in 1961 at a stopover in New York. The 26-year-old French Gaston Roberts was acquainted with the works of Satyajit Ray through the Apu trilogy. Apu trilogy means ఏంటో చెప్పుకుంటాం మనము. ఇట్ వాజ్ అన్ en route to India in 1961. 1961లో en route means వస్తూ ఉండగా మార్గమధ్యంలో. సో ఇండియాకి వస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి. సో అలా వస్తూ ఉన్నప్పుడు న్యూయార్క్ దగ్గర స్టాప్ ఓవర్ హాల్ట్ అయ్యాడనమాట. అంటే ఆగారు, అంటే మేబీ ఫ్లైట్ అనేది చేంజ్ అవ్వడమో అలాగా అక్కడ ఆగారనమాట. సో అలా ఆగినప్పుడు 26 years old, 26 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక గ్యాస్ట్రోన్ రాబర్ట్స్, సో ఆ ప్రీస్ట్ పేరేంటి? గ్యాస్ట్రోన్ రాబర్ట్స్ అనే వ్యక్తి వాజ్ అక్వైంటెడ్ విత్ ద వర్క్స్ ఆఫ్, అక్వైంటెడ్ మీన్స్ పరిచయం, మేక్ ఫెమిలియర్. సో విత్ ద వర్క్స్ ఆఫ్ సత్యజిత్ రే త్రూ ద అప్పు ట్రిలాజీ మీన్స్ త్రయం, ఒక సినిమా యొక్క 3 పార్ట్స్ అనమాట. మనకు ఏ విధంగా అయితే బాహుబలి 1, బాహుబలి 2 అని ఉన్నాయి 2 పార్ట్స్, ఆ విధంగా అప్పు అనే సినిమాకి 3 పార్ట్స్ ఉండేవి. అప్పు 1, అప్పు 2, అప్పు 3 అన్న విధంగా. సో దానిని 3 భాగాలుగా తీశారు కాబట్టి దానిని మొత్తం కలిపి మనం ట్రిలాజీ అంటాం. ఓకే, ట్రిలాజీ. సో ఈ ట్రిలాజీ, అప్పు ట్రిలాజీ ద్వారా ఈ సత్యజిత్ రే తన యొక్క పనితనం అనేది ఈ రాబర్ట్స్కి పరిచయం అయిందనమాట. సో అతను ఎంత గొప్ప డైరెక్టరు, ఏ విధంగా ఆ సినిమా తీశాడు, ఎంత అద్భుతంగా ఉంది, అతని యొక్క వర్క్ ఏ విధంగా ఉంది, తన కష్టం ఏ విధంగా ఉంది, రే యొక్క కష్టం. సో ఇవన్నీ కూడా మనకు ఆ అప్పు అనే సినిమాలో చాలా చక్కగా కనిపిస్తాయి. సో ఈ విధంగా తీసినటువంటి ఆ సినిమాని మన రాబర్ట్స్ చూశాడు.
సో నెక్స్ట్ he found the world of Apu so fascinating that he saw all 3 films in one sitting. సో ఫ్యాసినేటింగ్ మీన్స్ లవ్లీ, మనోహరమైనటువంటి. సో హీ ఫౌండ్ ద వరల్డ్ ఆఫ్ అపు సో ఫ్యాసినేటింగ్, చాలా అద్భుతంగా అనిపించింది అనమాట ఈ అపు అనేటటువంటి ఆ ప్రపంచంలో. ఇప్పుడు మనకు బాహుబలి అనే ప్రపంచం ఏ విధంగా కొత్తగా ఉంటుందో, భైరవ ద్వీపం అనే సినిమా బాలకృష్ణ, అది సంగీతం శ్రీనివాస్ గారు తీశారు. సో ఆ సినిమా కూడా చూడండి, చాలా అద్భుతం, కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. అదేవిధంగా ఆదిత్య 369 అనే మూవీ తీశారు, సేమ్ కాంబినేషన్ బాలకృష్ణ అండ్ సంగీతం శ్రీనివాస్ గారు. సో ఆ మూవీ చూస్తే ఒక కొత్త ప్రపంచంలోకి, ఒకటి కాదు 3 కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకువెళ్తారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. అవతార్ అనే మూవీ చూడండి. సో అవతార్ అనే మూవీ చూస్తే జేమ్స్ కెమెరూన్ అతను తీసినటువంటి ఆ సినిమాలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. సో ఈ విధంగానే ఈ అపు ట్రయాలజీలో ఇతను నిజంగా ఆ సరౌండింగ్స్ కావచ్చు, ఆ ఎన్విరాన్మెంట్ కావచ్చు, అదంతా చూసిన తర్వాత ఇది ఒక కొత్త అనుభూతిని కలిగించింది తనకి. సో చాలా అద్భుతంగా అనిపించింది, ఫ్యాషనేటింగ్, చాలా లవ్లీగా అనిపించింది. దట్ హీ సా ఆల్ 3 ఫిలిమ్స్ ఇన్ వన్ సిట్టింగ్. సో ఊరికినే ఫస్ట్ మూవీ అలా చూశాడు, ఫస్ట్ పార్ట్ తనకి చాలా బాగా నచ్చింది. ఆ ఇంట్రెస్ట్తో అలాగే కూర్చొని కంటిన్యూగా ఒకేసారి 3 సినిమాలు చూసేసాడు, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. అంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది అతనికి. సో ఆ విధంగా చూడడం వల్ల అతనికి ఎలాంటి మైండ్ సెట్ అనేది ఎలా చేంజ్ అయిందో మనం చూస్తాం ఇప్పుడు. సో ఇక్కడ మనకు పక్కన పిక్చర్లో ఇచ్చినటువంటి వ్యక్తి గ్యాస్టన్ రాబర్ట్. Okay, a French Canadian priest. So let us see. And there began his long-standing love affair with the people of India and Bengali cinema and culture, which led to path-breaking work in those fields. So, and there began his long-standing means dirgha kalam, ante chala kalam love affair with the people of India and Bengali cinema and culture. సో బెంగాలీ సినిమా పట్ల, బెంగాలీ సంస్కృతి సంప్రదాయాల పట్ల అండ్ ఇండియా పట్ల అతనికి అపారమైనటువంటి ప్రేమ అనేది ఏర్పడింది. ఆ ప్రేమ అనేది ఆ రోజు, ఆ ఒక్కరోజు 2 రోజులు కాదు, చాలా కాలం, లాంగ్ స్టాండింగ్, చాలా కాలం అలాగే నిలబడిపోయింది. అండ్ విచ్ లెడ్ టు path breaking work in those fields. సో అది దేనికి దారి తీసిందంటే పాత్ బ్రేకింగ్, టోటలీ న్యూ, కొత్త కొత్త విధానాలకి, కొత్త కొత్త ఇన్నోవేషన్స్కి దారి తీసిందనమాట. సో ఆ లవ్, ఆ రోజు ఏర్పడినటువంటి ఆ ప్రేమ అనేది. సో ఏంటి ఆ కొత్త చేంజెస్ అనేవి చూద్దాం. ఇన్ హిస్ లేటెస్ట్ బుక్ సత్యజిత్ రే ఎస్సేస్ 1972-2005, a compilation of his essays as the name suggests, being published by Manohar Publishers, New Delhi. Roberts provides a scholarly original analysis of Ray's works, giving an insight into the greatness of Ray both as a person and as an artist. సో మన గ్యాస్టన్ రాబర్ట్స్ రాసినటువంటి బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ నేమ్ ఏంటంటే సత్యజిత్ రే ఎస్సేస్ 1972-2005. సో దట్ ఈస్ ద టైటిల్. సో ఈ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో ఏ కంపైలేషన్ ఆఫ్ హిజ్ ఎస్సేస్ యాజ్ ద నేమ్ సజెస్ట్. సో కంపైలేషన్ మీన్స్ సంకలనం, మీన్స్ అసెంబ్లింగ్ ఇన్ఫర్మేషన్ బై కలెక్టింగ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ప్రతి ఒక్క, అంటే తనకున్న సోర్సెస్ అన్ని యూజ్ చేసుకొని తనకున్న నాలెడ్జ్ ప్రకారం అన్ని కలిపి ఒక సంకలనం, ఒక గ్రంథంగా చేసినటువంటి ఆ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ పేరు పైన ఏమిచ్చాడు, సత్యజిత్ రే ఎస్ఎస్ 1972-2005 అని ఆ నేమ్ చూడగానే మన మనోహర్ పబ్లిషర్స్, న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఆ మనోహర్ పబ్లిషర్స్ వాళ్ళు దాన్ని పబ్లిష్ చేశారనమాట. ఓకే, అండ్ రాబర్ట్స్ ప్రొవైడ్స్ ఏ స్కాలరీ ఒరిజినల్ అనాలిసిస్ ఆఫ్ రేస్ వర్క్స్. సో రాబర్ట్స్ ఈ బుక్లో ఏం ప్రింట్ చేశారంటే స్కాలరీ మీన్స్ ఇంటలెక్ట్, అతని యొక్క సామర్థ్యం, అతని కెపాసిటీ, మరియు ఒరిజినల్ అనాలిసిస్ ఆఫ్ రేస్ వర్క్స్, రే చేసినటువంటి పనులన్నీ కూడా నిజమైనటువంటి ధోరణిలో ఇతను అనాలిసిస్ చేశాడనమాట.
బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితత్వంగా ఆ బుక్ని ప్రచురించాడు. And giving an insight into the greatness of Ray both as a person and as an artist. So giving an insight అంటే చాలా డెప్త్గా చాలా డెప్త్గా అనమాట, అతని గురించి చాలా క్లుప్తంగా బాగా వివరించాడు. ఓకే, విచ్ గివ్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ రేస్ బోత్ యాజ్ ఏ పర్సన్ అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఒక వ్యక్తిగా ఒక కళాకారుడిగా సో రెండు విధాలుగా రే అనేవారు ఎలా ఉండేవారు అన్న గొప్ప వివరణను ఈ రాబర్ట్స్ మనకు ఆ బుక్లో ఇచ్చాడనమాట. చాలా డెప్త్గా ఇచ్చాడు. ఓకే, సో అంత డెప్త్గా ఇవ్వాలి అనంటే ఎక్కడో దూరం నుంచి ఉండి చూస్తే అతని గురించి మనకు తెలియదు. ఏదో నెట్లో సెర్చ్ చేస్తే, ఏదో బుక్కుల్లో సెర్చ్ చేస్తే, లేదంటే ఏదో న్యూస్ పేపర్లో చదివి తెలుసుకుంటే అతని గురించి మనకు అంత నీట్గా అంత క్లుప్తంగా తెలుస్తుందా? తెలీదు. మరి ఇతను అంత బాగా అతని గురించి వివరించాడంటే అతనికి మధ్య ఏర్పడినటువంటి స్నేహం అనేది ఎంత బాండింగ్, ఎంత స్ట్రాంగ్గా ఉందో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో లెట్ us see అంత స్ట్రాంగ్ బాండింగ్ ఎలా ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య అనేది చూడబోతున్నాం. The Apu trilogy was, in fact, my first portal to West Bengal and its people. సో ఇదంతా మనకు ఈ టెక్స్ట్ బుక్లో ఉంది. అంటే ఫస్ట్ ఏ విధంగా ఈ అపు ట్రయాలజీ అనేది వాళ్ళిద్దరి మధ్య, ఆ వెస్ట్ బెంగాల్ అండ్ ఇట్స్ పీపుల్, ఆ పీపుల్ మధ్య, వీళ్ళిద్దరి మధ్య ఏ విధంగా వారధిలాగా ఏర్పడింది అనంటే వివరించాడనమాట. అపు ట్రయాలజీనే మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్, అంటే ఒక వారధిలాగా ఏర్పడింది, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ రావడానికి ఏర్పడింది అని చెప్తున్నాడు. బట్ ఈ పారాగ్రాఫ్ అనేది మనకు కొత్తగా వచ్చిన టెక్స్ట్ బుక్లో లేదు. సో మనకు డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఉంటుంది. సో లెట్ us see. Roberts does not endorse the accusation of Ray's detractors that the master director made his reputation selling India's poverty to West. So Roberts does not endorse means support. రాబర్ట్స్ అనేవాడు, ఆ రాబర్ట్స్ అనే ఆ వ్యక్తి ఒప్పుకోడంటే, దేనికి ఒప్పుకోడంటే మన ఇండియన్ పోవర్టీని ఇండియా యొక్క పేదరికాన్ని, భారతదేశ పేదరికాన్ని వెస్ట్ కంట్రీస్, పశ్చిమ దేశాలకు ఓకే అమ్ముకొని తను పేరు ప్రఖ్యాతులు గణిస్తున్నాడు, పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి అతనికి, తను ఫేమ్ అవుతున్నాడు, మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అని కొంతమంది ఎవరు డిట్రాక్టర్స్ అంటే క్రిటిక్స్ అనమాట. డిట్రాక్టర్స్ మీన్స్ క్రిటిక్స్. మనకు ఒక ఫిలిం రిలీజ్ అవ్వగానే ఆ క్రిటిక్స్ దాని గురించి వాళ్ళ స్పందన తెలుపుతూ ఉంటారు కదా, రివ్యూ ఇస్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ ఇతన్ని విమర్శించే వాళ్ళు, ఇతని యొక్క శత్రువులు కూడా అనుకోవచ్చు మీరు, విరోధులు, ఇతనంటే గిట్టని వాళ్ళందరూ కూడా ఈ విధంగా అన్నారనమాట. ఇతను ఇండియన్ యొక్క పవర్టీని, పేదరికాన్ని పిక్చర్ అంటే క్యాప్చర్ చేసి, Roberts does not endorse the accusation of race dictators that the master director made his reputation selling India's poverty to the West. So ఇండియన్ యొక్క పేదరికాన్ని పశ్చిమ దేశాలకు అమ్ముకొని తను పేరు గణిస్తున్నాడు అన్నటువంటి ఆ డిట్రాక్టర్స్, ఆ క్రిటిక్స్ యొక్క వాదనను, అక్యూజిషన్ మీన్స్ ఆరోపణలు, యాక్ట్ ఆఫ్ చార్జింగ్ సంబడి, అక్యూజిషన్ మీన్స్ యాక్ట్ ఆఫ్ చార్జింగ్ సంబడి, ఆరోపణలు. సో ఈ క్రిటిక్స్ చేసేటటువంటి ఈ ఆరోపణలని మన రాబర్ట్స్ అస్సలు ఒప్పుకోడు. సో రే అనే వ్యక్తి ఇండియా యొక్క, భారతదేశం యొక్క పేదరికాన్ని పశ్చిమ దేశాలకు ఫిలిమ్స్ రూపంలో అమ్ముకొని పేరు పొందుతున్నాడు అని మన ఇండియాలో ఉన్నటువంటి విమర్శకులు అతన్ని విమర్శిస్తుంటే ఈ రాబర్ట్స్ అస్సలు ఒప్పుకునేవాడు కాదు. సో లెట్ us see అతని ఫీలింగ్ ఏంటో. What struck me most was not the material poverty depicted in the films, but the enormous spiritual poverty of some rich people is much more deplorable than material poverty, he said. సో వాట్ స్ట్రక్ మీ మోస్ట్, నా హృదయానికి బాగా హత్తుకునేది ఏంటంటే, నా మైండ్లో మొదటగా స్ట్రక్ అయ్యేది ఏంటంటే, మోస్ట్ ఎక్కువగా నన్ను హత్తుకునేది ఏంటంటే, నన్ను ప్రేరేపించింది ఏంటంటే, ద మెటీరియల్ పావర్టీ డిపిక్టెడ్ ఇన్ ద ఫిలిమ్స్.
నాట్ ద మెటీరియల్ పావర్టీ డిపెక్టెడ్ ఇన్ ద ఫిలిమ్స్. డిపెక్టెడ్ మీన్స్ పిక్చరైజేషన్, ఆ పిక్చర్లో చూపించినటువంటిది అనమాట. ఓకే, సో చిత్రీకరింపబడినది. సో ఆ చిత్రంలో చిత్రీకరింపబడి ఆ సినిమాలో షూట్ చేసినటువంటి చూపించినటువంటి ఆ మెటీరియల్ పావర్టీ కాదు నన్ను ఎక్కువగా ప్రేరేపించినది. మెటీరియల్ పావర్టీ అంటే ఏంటి? పేదరికం, మనకు అవసరానికి అనుగుణంగా ఉండేటటువంటి వస్తువులు లేకపోవడం, సరైనటువంటి ఇల్లు లేకపోవడం, లేదా ఈ వస్తువు లేకపోవడం, ఫ్రిడ్జ్ లేకపోవడం, కంఫర్టబుల్ నీడ్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా మనకు మెటీరియల్ పావర్టీ కిందకు వస్తాయి. సో ఆ సినిమాలో చూపించినటువంటి ఇలాంటి పేదరికము నన్ను ఏ రకంగానూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ఏ విధంగానూ నన్ను ప్రేరేపించలేదు. మరి ఇంకా ఏమి ప్రేరేపించింది, ఇంకేమి ఇన్ఫ్లుయెన్స్ చేసింది తన్ని ఆ సినిమాల్లో అంటే, బట్ ద ఎనార్మస్ స్పిరిచువల్ పావర్టీ ఆఫ్ సమ్ రిచ్ పీపుల్ ఈజ్ మచ్ మోర్ డిప్లోరబుల్ దాన్ మెటీరియల్ పావర్టీ. వాట్ ఏ గ్రేట్నెస్! అసలు ఆ విధంగా మనం ఆలోచించగలుగుతామా? ఒక సినిమా చూస్తాం, ఆ సినిమాలో పేదవాళ్ళు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు. సో పేదవాళ్ళని చూపించే విధానం ఏ విధంగా ఉంటుందంటే, చినిగిపోయిన బట్టలు వేసుకోవడం, తినడానికి ఇబ్బంది పడ్డము, అప్పుల వాళ్ళు, ఇలా చూపిస్తారు. అది చూసి మనం ఎక్కువగా మన మైండ్ అదే ఫిక్స్ అయిపోయి ఉంటాం అనమాట. డబ్బుండే వాళ్ళని కూడా ఆ సినిమాలో చూపిస్తారు, వాళ్ళని మనం పట్టించుకోం. సో ఈ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇతను, ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఈ సినిమాలో చూపించినటువంటి ఆ మెటీరియల్ పావర్టీ అనేది నన్ను ఇంపాక్ట్ చేయలేదు, బట్ ద స్పిరిచువల్ పావర్టీ ఆఫ్ సమ్ రిచ్ పీపుల్. స్పిరిచువల్ పావర్టీ అంటే మనస్సుకు సంబంధించినది, ఆలోచనకు సంబంధించినది. సో ఆ స్పిరిచువల్ పావర్టీ, అతని ఆత్మకు సంబంధించినటువంటి ఆ పేదరికం ఏదైతే ఉందో, అంటే దయ, జాలి, ప్రేమ, ఇలాంటివన్నీ లేకపోవడం అన్నమాట. సో పేదరికం అంటే ఏంటి? మామూలుగా ఏవైతే మెటీరియల్ పావర్టీ అంటే ఏంటి? ఏవైతే వాళ్ళకు అవసరమో, ఏవైతే ఉండాలో అవి లేకపోవడాన్నే పేదరికం అన్నాడు. ఇక్కడ స్పిరిచువల్ పావర్టీ అంటే ఏంటి? అతని ఆత్మకు, మనసుకు సంబంధించినటువంటి పేదరికం. ఏమి లేకపోవడం ఇక్కడ అంటే దయ, జాలి, కరుణ, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఇలాంటివన్నీ కూడా ఈ డబ్బుండే వాళ్ళ యొక్క మనస్సుల్లో లేవు. వాళ్ళు ఆ పేదరికంతో బాధపడుతున్నారు. సో ఈ పేదరికం, స్పిరిచువల్ పావర్టీ ఏదైతే ఉందో, ఈ పేదరికం అనేది ఆ మెటీరియల్ పావర్టీ, ఆ పేదరికం కన్నా కూడా చాలా భయంకరమైనది, దుర్భేద్యమైనది. డిప్లోరబుల్ మీన్స్ దుర్భేద్యమైనది. ఓకే, టూ బ్యాడ్. అన్యాక్సెప్టబుల్. డిప్లోరబుల్ మీన్స్ అన్యాక్సెప్టబుల్, అస్సలు సహించదగినది కాదు. సో ఎంత చక్కగా ఆలోచించాడు చూడండి. సో ఒక సినిమా చూపించినప్పుడు అందులో పేదరికం అనేది చూపిస్తే, ఈ పేదరికం కన్నా కూడా వీళ్ళ మీద జాలి, దయ చూపించినటువంటి ఆ డబ్బుండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఏ విధంగా? ఈ దయ అనేది వాళ్ళ మనసులో లేకుండా. సో అలాంటి పావర్టీ అనేది చాలా ప్రమాదకరమైనది, దానిని అస్సలు సహించకూడదు, దానివల్లే చాలా ప్రమాదం ఉంది అని చెప్తున్నాడు. సో నిజంగా ఎంత బాగా అర్థం చేసుకున్నాడు చూడండి. ఒక ఇండియన్ ఫిలిం డైరెక్టర్ అంటే బెంగాలీ భాషలో తీసినటువంటి ఆ ఫిలింని ఎక్కడో ఉన్నటువంటి ఆ రోబోట్స్ చూసి తను అంత బాగా అర్థం చేసుకున్నాడు, కానీ మన కంట్రీలో ఉన్నటువంటి మన క్రిటిక్స్ ఆ విధంగా అర్థం చేసుకోలేకపోయారు సత్యజిత్ రే యొక్క గొప్పతనాన్ని. ఎస్, హీ ఈస్ నన్ అదర్ దెన్, మీరు ఆ పిక్చర్లో చూస్తున్న వ్యక్తి సత్యజిత్ రే, వరల్డ్స్ గ్రేటెస్ట్ డైరెక్టర్. ఓకే, సో అతను తీసిన సినిమానే అపు ట్రిలాజీ. అపు ట్రయాలజీ అంటారు. సో దట్ ఈస్ రాంగ్ ప్రొనౌన్సియేషన్ మా, ట్రిలాజీ అనాలి దాన్ని. ఓకే, ట్రిలాజీ. Okay, so next, Roberts does not speak with the arrogance of the West. So Roberts belongs to West countries, పశ్చిమ దేశాలకు చెందిన వ్యక్తి అన్నమాట. సో ఆ వెస్ట్ కంట్రీస్ నుంచి వచ్చాడు కాబట్టి ఇతను ఏదో ఆ యొక్క అహంకారంతో మాట్లాడుతున్నాడు అని అనుకోకూడదు. arrogance మీన్స్
అహంకారం. సో ఇతను ఆ దేశం నుంచి వచ్చాడు కాబట్టి అతను ఆ యొక్క అహంకారంతో మాట్లాడడం లేదు, అతను చెప్పేవన్నీ నిజాలే. I was here on a quest to know the world and in the process know myself. సో అతను ఇంకా ఏం చెప్తున్నాడంటే I was here on a quest means అన్వేషణ, వెతకడం, సెర్చింగ్. టు నో ద వరల్డ్, ఈ ప్రపంచాన్ని తెలుసుకోవాలన్న అన్వేషణలో నేను ఇక్కడికి వచ్చున్నాను. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని తెలుసుకోవాలి, అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఈ ప్రపంచం మొత్తం మీద అన్న విషయాలు తెలుసుకోవాలన్న ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద ప్రాసెస్ టు నో మై సెల్ఫ్. అంతేకాదు ఆ యొక్క ప్రాసెస్లో, ఈ ప్రపంచాన్ని తెలుసుకునేటటువంటి ఆ ప్రాసెస్లో నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు. సో నెక్స్ట్, I did not come here to convert. In fact, I am the one who got converted, he said. సో యాక్చువల్గా ఆ రోజుల్లో ఎక్కడన్నా ఇతర దేశాల నుంచి వచ్చారు అని అంటే, ఇండియాకు వచ్చారంటే వాళ్ళని ఏ విధంగా భావిస్తారంటే, వాళ్ళు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా క్రిస్టియన్స్, ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు. సో వాళ్ళని చూసి ఏమనుకునే వాళ్ళంటే ఖచ్చితంగా వీళ్ళు మత మార్పిడి చేయడానికే వచ్చారు, అంటే ఇక్కడున్న వాళ్ళని క్రిస్టియన్గా చేంజ్ చేయడం కోసమే వచ్చారు వీళ్ళ యొక్క బోధనలతో, వాళ్ళ యొక్క స్పీచెస్తో ఇక్కడుండే వాళ్ళని మతం మార్చాలని వాళ్ళు వచ్చారు అని అనుకుంటారు. కానీ ఐ డిడ్ నాట్ కమ్ హియర్ టు కన్వర్ట్, నేను ఇక్కడికి మత మార్పిడి చేయడానికి రాలేదు. ఐ ఆమ్ ద వన్, ఇన్ ఫ్యాక్ట్ నిజానికి ఐ ఆమ్ ద వన్ హూ గాట్ కన్వర్టెడ్, హీ సెడ్. నిజానికి నేనే మారిపోయాను, నేనే అసలు నా కల్చర్, నా సంప్రదాయాలు, నా సంస్కృతి మొత్తం కూడా కన్వర్ట్ అయిపోయాను. ఇక్కడికి వచ్చి ఈ బెంగాలీ కల్చర్, ఇండియన్ కల్చర్ చూసిన తర్వాత నేను కూడా మారిపోయాను అని చెప్తున్నాడు. నెక్స్ట్, బట్ ఇట్ టుక్ హిమ్ 9 years after reaching Calcutta, now Kolkata, and joining St. Xavier's College to muster up the confidence to meet Ray in person. So but it took him 9 years after reaching Calcutta. అతను కలకత్తాకి రీచ్ అయిన తర్వాత 9 సంవత్సరాలు వెయిట్ చేశాడనమాట. దేనికోసం? రేని కలవడం కోసం. 9 సంవత్సరాలు పట్టింది రేని కలవడం కోసం. సో రీచింగ్ కలకత్తాకి. సో ఈ 9 సంవత్సరాలు ఏం చేశాడు అని అంటే, జావియర్స్ కాలేజ్, ఆ కాలేజీలో, సెయింట్ జావియర్స్ కాలేజీలో జాయిన్ అయ్యాడు ఒక లెక్చరర్గా. టు మస్టర్ అప్ ద కాన్ఫిడెన్స్ టు మీట్ రే ఇన్ పర్సన్. రేని ఒక వ్యక్తిగా కలవాలి. అలా కలవాలంటే తనకున్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ అనేది సరిపోదు, ఆ నాలెడ్జ్ అనేది సరిపోదు. సో దాన్ని మస్టర్ అప్, డెవలప్ చేసుకోవాలి, చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నాడు. సో తన గురించి బాగా తెలుసుకున్న తర్వాతే నేను వెళ్ళి తనని కలవాలి అనని ఆలోచన ఇతనిలో వచ్చింది. అందుకోసం అతని గురించి తెలుసుకోవడం కోసం, ఆ రే గురించి పరిశోధన చేయడం కోసం 9 సంవత్సరాల పాటు వెయిట్ చేశాడు రే. సో మీ ఇష్టమైన యాక్టర్ని మీరు కలవాలనుకుంటే ఏం చేస్తారు? ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళని, సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్, హాయ్ సార్, సార్ నిజంగా ఒక్క సెల్ఫీ సార్, ఈ విధంగా అడిగి అక్కడితో సరిపుచ్చుతారు. అంతే, అక్కడికి ఆ మీ హీరోకి నీకు ఇంకేమి సంబంధం ఉండదు, అతని మైండ్లో మీరు అసలు గుర్తుండరు. సో అలాంటి పరిచయం అనేది నాకు వద్దు. సో లెట్ us see ఇంకా ఎలాంటిది కావాలో ఇతనికి. ఆల్దో ఐ వాంటెడ్ టు మీట్ హిమ్ రైట్ అవే, ఐ డిడ్ నాట్ వాంట్ టు జస్ట్ గో అండ్ సీ హిమ్ లైక్ హీ వాజ్ ఏ లివింగ్ మ్యూజియం పీస్. సో ఆల్దో ఐ వాంటెడ్ టు మీట్ హిమ్ రైట్ అవే, ఇప్పటికిప్పుడు అతన్ని కలవాలి అని ఉన్నప్పటికీ, అని అనుకున్నప్పటికీ, ఐ డిడ్ నాట్ వాంట్ టు జస్ట్ గో అండ్ సీ హిమ్ లైక్ హీ వాజ్ ఏ లివింగ్ మ్యూజియం పీస్. ఒక మ్యూజియంలో పెట్టినటువంటి ఒక మ్యూజియం పీస్, ఒక వస్తువు ఏ విధంగా అయితే మనం వెళ్ళి అలా చూసి అలా వచ్చేస్తామో, ఆ విధంగా లివింగ్ మ్యూజియం పీస్ లాగా, అంటే ప్రాణంతో ఉన్నటువంటి ఒక మ్యూజియంలో ఉన్నటువంటి ఒక వస్తువులాగా అతన్ని నేను చూడాలనుకోవడం లేదు. I did not want to just go and see him just like as a living museum piece. అలాగ నేను చూడాలనుకోవడం లేదు అతన్ని.
ఎలా చూడాలనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు ప్రిపేర్ మై సెల్ఫ్, గెట్ టు నో హిస్ వర్క్స్ మోర్, సో దట్ వెన్ వీ మెట్ దేర్ కుడ్ బి ఏ వర్త్ వైల్ డైలాగ్, హీ సెడ్. I wanted to prepare myself. సో నన్ను నేను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ విధంగా అంటే గెట్ టు నో హిస్ వర్క్స్ మోర్, అతను చేసినటువంటి పనులు అన్నీ కూడా ఇంకా చాలా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి నేను. సో దట్ వెన్ వీ మెట్ దేర్ కుడ్ బి ఏ వర్త్ వైల్ డైలాగ్, హీ సెడ్. కాబట్టి అలా తెలుసుకున్న తరువాత నేను వెళ్ళి అతన్ని కలిస్తే అప్పుడు మా మధ్య జరిగేటటువంటి ఆ సంభాషణ ఏదైతే ఉందో అది ఒక వాల్యుబుల్ డైలాగ్స్తో ఉంటుంది, ఒక చాలా విలువైనటువంటి సంభాషణ మా ఇద్దరి మధ్య జరుగుతుంది, మేమిద్దరం మాట్లాడేటువంటి మాటలు అలా ఉంటాయి. అలాంటి పరిచయం నాకు కావాలి. అంతేగాని ఒక అభిమానిగా వెళ్తే, చాలామంది అభిమానులు ఉన్నారు అతనికి ప్రపంచవ్యాప్తంగా, సో వాళ్ళలో ఒకటిగా నువ్వు నిలిచిపోతావు. అలా నిలిచిపోవడం నాకు ఇష్టం లేదు. నేను అతనితో మాట్లాడే ఆ సమయం అనేది చిరస్థాయిగా నిలిచిపోవాలి. ఆ బాండింగ్ అనేది ఫర్ ఎ లాంగ్ టైం అలాగే నిలబడిపోవాలి అనే కోరిక అతనికి. వెన్ దే ఫైనల్లీ మెట్ ఇట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ క్లోజ్ ఫ్రెండ్షిప్ దట్ లాస్టెడ్ 22 years అంటిల్ రేస్ డెత్ ఇన్ 1992. సో చివరగా వాళ్ళు కలుసుకున్నారు. 9 సంవత్సరాల తర్వాత, ఇండియాకు వచ్చిన 9 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఆ కలుసుకోవడంతో ఏర్పడినటువంటి వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అయిందో తెలుసా? 22 years, 22 సంవత్సరాల పాటు కంటిన్యూగా వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అనేది అలాగే ఉన్నింది. 22 సంవత్సరాల తర్వాత ఎందుకు ఆగిపోయింది సార్ అనుకుంటారేమో. అంటిల్ రేస్ డెత్ ఇన్ 1992లో సత్యజిత్ రే చనిపోయాడు. సో అతను చనిపోయే వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది అలాగే ఉన్నింది. చనిపోయిన తరువాత కూడా ఆ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అయింది. ఏ విధంగా? లెట్ us see. సో ఒక ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అవ్వాలి అని అంటే వాళ్ళ గురించి కంప్లీట్గా మనం తెలుసుకొని ఆ తర్వాత వాళ్ళతో మనం మాట్లాడితే ఆ ఫ్రెండ్షిప్ అనేది అలాగే ఉంటుంది అని మనకి ఇక్కడ రే చెప్తున్నాడు. నెక్స్ట్, ఇట్ వాజ్ ఎ వెరీ క్వైట్ ఫ్రెండ్షిప్ దట్ డెవలప్డ్ ఓవర్ ద ఇయర్స్. సో కొన్ని సంవత్సరాల పాటు జరిగినటువంటి ఆ సుదూరమైనటువంటి ఆ ప్రయాణంలో ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా వినూత్నంగా, చాలా అద్భుతంగా ఉన్నిందనమాట. ఎవరు ఊహించుండరు ఇలాంటి ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరి మధ్య ఏర్పడుతుందా అని. మనిగ్దా, యాజ్ రే వాజ్ అఫెక్షనేట్లీ కాల్డ్ బై హిస్ ఫ్రెండ్స్. సో సత్యజిత్ రేని వాళ్ళ ఫ్రెండ్స్ ఏ విధంగా పిలుస్తారంటే మనిగ్ధా అని పిలుస్తారనమాట. చాలా ప్రేమగా, ఆప్యాయతగా మనిగ్ధా అని పిలిచేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా. was a shy person and always very discreet about displaying his emotions, said Roberts. Roberts ఏం చెప్తున్నాడంటే అతన్ని మనిగ్ధా అని పిలుస్తున్నాడు, ఎందుకంటే ఇతను కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి. సో మనిగ్ధా వాజ్ ఏ షై పర్సన్, చాలా బిడియం, సిగ్గు అతనికి. ఓకే, అండ్ ఆల్వేస్ వెరీ డిస్క్రీట్ మీన్స్ అందరితో కలిసేవాడు కాదనమాట, చాలా బిడియం, తనలో తాను ఏమైనా దాచిపెట్టుకునేవాడు. ఓకే, సో డిస్క్రీట్ మీన్స్ చాలా కేర్ఫుల్ పర్సన్. దేని మీద కేర్ఫుల్ అంటే ఆల్వేస్ వెరీ డిస్క్రీట్ అబౌట్ డిస్ప్లేయింగ్ హిజ్ ఎమోషన్స్. అతని యొక్క భావోద్వేగాలను, అతని యొక్క ఎమోషన్స్ను డిస్ప్లే అంటే చూపించడంలో అతను చాలా విచక్షణ పరంగా వ్యవహరించేవాడు, చాలా కేర్ఫుల్గా వ్యవహరించేవాడు అనమాట. అంటే అందరి ముందు ఏడ్చేయడము, అందరి ముందు హ్యాపీగా ఉన్నట్టు కనిపించడము, తనకు ఆనందం వస్తే అందరి ముందు ఒక్కసారిగా నవ్వేయడము, లేదా కోపం వస్తే అందరి ముందు చూపించడం, ఇలాంటి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అతను చూపించడంలో చాలా డిస్క్రీట్ అంటే కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా ఉండేవాడు అనమాట. ఆలోచించి ఇది చేయొచ్చా చేయకూడదా, ఇక్కడ చేయొచ్చా చేయకూడదా, అలా ఆలోచించి చేసేవాడు అనమాట అలాంటి పర్సన్. దో టు outers, Ray's massive stature, physical and intellectual, might have made him come across as cold, aloof and even intimidating. He was, okay wait, ఇక్కడ వరకు చూద్దాం.
సో దో టు అవుట్ సైడర్స్, బయట వాళ్ళందరికీ కూడా ఈ రే యొక్క మ్యాసివ్ స్టేచర్, అతని యొక్క ఫిజికల్ స్టేచర్ ఏ విధంగా ఉంది, ఎక్స్టర్నల్ పార్ట్, ఎక్స్టర్నల్ అపియరెన్స్. మ్యాసివ్ స్టేచర్ మీన్స్ ఎక్స్టర్నల్ అపియరెన్స్, ఇలా బయటికి కనిపించేటటువంటి ఆ తత్వం, అది బోత్ ఫిజికల్లీ అండ్ ఇంటలెక్చువల్, శారీరకంగా కావచ్చు మరియు అతని యొక్క తెలివితేటల వల్ల కావచ్చు. సో తెలివితేటల పరంగా కావచ్చు. మైట్ హ్యావ్ మేడ్ హిమ్ కమ్ అక్రాస్ యాజ్ కోల్డ్, అలూఫ్ అండ్ ఈవెన్ ఇంటిమిడేటింగ్. సో అతను ఎలా ఉంటాడంటే చాలా హైటు, వెయిట్, శారీరకంగా చాలా దృఢంగా ఉంటాడు. అతని యొక్క ఆలోచనలు అనేవి ఎవరికి అందుబాటులో ఉంటాయి, ఆ రేంజ్లో ఉంటాయి. అందులో ఇంతకుముందు చెప్పుకున్నాం, హీఈస్ ఎ షై పర్సన్ అండ్ ఏ డిస్క్రీట్ అబౌట్ డిస్ప్లేయింగ్ హిజ్ ఎమోషన్స్. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎవరన్నా బయట వాళ్ళు అతను చూస్తే ఏమనుకుంటారంటే, హీఈస్ యాజ్ కోల్డ్. ఏ విధంగా కోల్డ్ అంటే ఇక్కడ జలుబు కాదు, ఓకే, కోల్డ్ అంటే ఎవరితో కలవనటువంటి, అంటే రిజర్వ్డ్ పర్సన్ అనమాట. కోల్డ్ అంటే రిజర్వ్డ్ పర్సన్, అతను ఒక రిజర్వ్డ్ పర్సన్ ఏమో, ఎవరితో కలవడేమో అన్న విధంగా. అలూఫ్ మీన్స్ అన్ఫ్రెండ్లీ, అలూఫ్ మీన్స్ అన్ఫ్రెండ్లీ అంటే ఎవరితో స్నేహం చెయ్యడేమో. అండ్ ఈవెన్ ఇంటిమిడేటింగ్ మీన్స్ వెరీ ఫియర్ఫుల్, చాలా భయం వేసేదనమాట. సో చాలా భయంకరంగా ఉండేవాడు. సో ఈ విధంగా అతన్ని స్ట్రక్చర్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అనమాట. ఓకే, బయట నుంచి చూసే వాళ్ళందరికీ అతను అలా కనిపించేవాడు. సో ఇంకా కోల్డ్ అంటే మనం ఏం చెప్పుకున్నామంటే రిజర్వ్డ్ పర్సన్ అని చెప్పుకున్నాం, అంటే అన్వెల్కమింగ్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. అన్వెల్కమింగ్ అంటే ఎవరితో కలవని వ్యక్తి, సో దేనిని సాధారణంగా ఆహ్వానించదగినటువంటి వ్యక్తి కాదేమో. సో ఇలాగా రిజర్వ్డ్ పర్సన్ అని అనుకోవచ్చు. సో ఇలాంటి క్వాలిటీస్ అన్నీ మనం ఇమాజిన్ చేసుకున్నాం అతన్ని చూసి, అతని యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ అండ్ ఇంటెలెక్చువల్ మొత్తం ఇవన్నీ చూసి కూడా మనం అలా అనుకున్నాం. కానీ నిజానికి హీ వాజ్ ఇన్ రియాలిటీ ఏ వెరీ సింపుల్ అండ్ అన్అమ్యూజింగ్ మ్యాన్ విత్ ఏ సబ్చువల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. కానీ నిజానికి మాత్రం అతను హీ వాజ్ ఏ వెరీ సింపుల్, చాలా సింపుల్ వ్యక్తి అనమాట, సాధారణమైనటువంటి. అండ్ అన్అస్యూమింగ్, అన్అస్యూమింగ్ మీన్స్ మోడెస్ట్, అన్అస్యూమింగ్ మీన్స్ మోడెస్ట్, అన్అస్యూమింగ్ మ్యాన్ మీన్స్ మోడెస్ట్, చాలా వినయంతో కూడుకున్నటువంటి వ్యక్తి అనమాట. విత్ ఏ సబ్టైల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీన్స్, సబ్టైల్ మీన్స్ నైస్, సబ్టైల్ మీన్స్ నైస్. సో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా అంటే జోక్స్ వేయడము, ఎవరైనా జోక్స్ వేస్తే నవ్వడము, ఇలాంటివి కూడా ఉన్నాయి అతనిలో. కానీ అతని యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ చూసి అందరూ భయపడతారు, కానీ అతను అలాంటి వ్యక్తి కాదు, చాలా వినయంతో ఉన్నటువంటి వ్యక్తి అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా సాధారణమైనటువంటి వ్యక్తి అందరిలాగా. It was an unspoken arrangement between the two of them to meet on Sundays at 9 a.m. సో వాళ్ళిద్దరి మధ్య ఒక అన్స్పోకన్ అరేంజ్మెంట్ అనేది కుదిరింది. అంటే మాట్లాడుకోకుండా, అంటే ప్రతిసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదనమాట. రేపు నువ్వు ఇక్కడికి రా, రేపు నువ్వు ఇక్కడికి రా అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఒక అరేంజ్మెంట్, ఒక ముందుగానే చెప్పుకునేసారనమాట ఒకేసారి. ఇన్ బిట్వీన్ టూ ఆఫ్ దెమ్ టు మీట్ ఆన్ సండేస్ ఎట్ 9 a.m. ఎక్కడంటే ఎట్ రేస్ రెసిడెన్స్ ఆన్ బిషప్ లెఫ్రాయ్ రోడ్, కోల్కతాలో ఉన్నటువంటి బిషప్ లెఫ్రాయ్ రోడ్లో ఉన్నటువంటి రే యొక్క ఇంట్లో వీళ్ళు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు కలుసుకునేవాళ్ళు. ఎవరు వాళ్ళు? రాబర్ట్స్ అండ్ సత్యజిత్ రే. వీళ్ళిద్దరూ కూడా ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు రే యొక్క ఇంట్లో కలుసుకునేవాళ్ళు అనమాట. సో మళ్ళీ నువ్వు రా ఆ రోజు అని చెప్పాల్సిన అవసరం లేదు. సండే అయితే మార్నింగ్ 9 o'clock అని బెల్లు కొట్టగానే కరెక్ట్గా రాబర్ట్స్ రే ఇంటికి వచ్చేసేవాడు. సో అలా వాళ్ళకి రెగ్యులర్గా కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. రే వుడ్ ఇన్వైట్ రాబర్ట్స్ ఓవర్ ఫర్ ప్రైవేట్ స్క్రీనింగ్స్ ఆఫ్ హిస్ లేటెస్ట్ ఫిలిమ్స్ అండ్ వెల్కమ్డ్ కామెంట్స్ ఆన్ దెమ్. సో ఇతని యొక్క ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇతని యొక్క
డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబర్ట్స్ ఆ రోజు తన ఇంటికి వచ్చినప్పుడు అతను ప్రైవేట్ స్క్రీనింగ్ వేసి ఆ ఫిలిమ్స్ వేసి అతనికి చూపించేవాడు. అంతేకాదు ఈ ఫిలిం ఎలా ఉంది, నీ కామెంట్ ఏంటి, దీని మీద నీ రివ్యూ ఏంటి, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా రాబర్ట్స్ నుంచి అడిగి తెలుసుకునేవాడు. But this happened only after the friendship had cemented. For in the early days of their dialogue, Ray's shyness prevented him from talking about his own films. So, but this happened only after the friendship had cemented. Cemented means బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత, వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది చాలా బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిన తరువాతే ఈ విధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఫిలిమ్స్ చూపించడము, ప్లస్ వాటి మీద కామెంట్స్ అడగడము ఇవన్నీ జరిగేవి. కానీ ఫర్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ దేర్ డైలాగ్, వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క సంభాషణ స్టార్టింగ్లో అంటే ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యేటటువంటి ఆ స్టార్టింగ్ డేస్లో మాత్రం రే ఇలాంటివి చేసేవాడు కాదు. ఎందుకంటే రేస్ షైనెస్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ టాకింగ్ అబౌట్ హిజ్ ఓన్ ఫిలిమ్స్. రే యొక్క ఆ సిగ్గు బిడియం ఏదైతే ఉందో, ఇందాక చెప్పుకున్నాం కదా అది, సో ఆ సిగ్గు ఏదైతే ఉందో అది ఇతని ఫిలిమ్స్ గురించి రాబర్ట్స్తో డిస్కస్ చేయడానికి కొద్దిగా వెనకడుగు వేసేలా చేసేదన్నమాట. ప్రివెంటెడ్ మీన్స్ ఆపేసేది, ప్రివెంటెడ్ మీన్స్ అలా మాట్లాడనీయకుండా ఆపేసేది అనమాట, జరగకుండా ఆపేయడం. సో ఆ సిగ్గు వల్ల ఆ స్టార్టింగ్ డేస్లో ఆ ఫిలిమ్స్ గురించి అస్సలు డిస్కస్ చేసేవాడే కాదు రాబర్ట్స్తో. బట్ బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత వాళ్ళ మధ్య బాండింగ్ అనేది వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకోవడం, ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ బాండింగ్ వచ్చిన తర్వాత వాటి గురించి మాట్లాడడం, ఆ స్క్రీనింగ్ వేసి వాటి గురించి కామెంట్స్ అడగడం, ఇవన్నీ కూడా చేసేవాడు అనమాట. సో ఈ విధంగా వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగా డెవలప్ అయింది. He was even shy of receiving compliments, said Roberts. సో ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే మనం చాలా పొంగిపోతూ ఉంటాం అనమాట. కానీ రే మాత్రం ఏ కాంప్లిమెంట్స్ ఇచ్చిన, ఎలాంటి పొగడ్తలు ఎవరు పొగిడినా కూడా అతను చాలా సిగ్గుపడేవాడు, వాటిని అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేవాడు కాదనమాట. సో చాలా సిగ్గుపడే వ్యక్తి. To Roberts, the greatest mark of Ray's appreciation for him was that he often addressed the French-speaking priest in Bengali. So, Roberts ఉన్నాడు కదా, సో అతనికి తన లైఫ్లో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫ్రమ్ రే ఏంటో తెలుసా? సో చాలా గొప్ప విషయం అతని నుంచి రే నుంచి రాబర్ట్స్కి వచ్చినటువంటి ఒక గొప్ప పొగడ్త అనుకోవచ్చు, లేదా గొప్ప అనుభూతి అనుకోవచ్చు. సో ఏంటంటే అది రేస్ అప్రిషియేషన్ ఫర్ హిమ్ వాస్ దట్ హీ ఆఫన్ అడ్రస్డ్ ద ఫ్రెంచ్ స్పీకింగ్ ప్రీస్ట్ ఇన్ బెంగాలీ. సో ఎప్పుడు చూసినా కూడా ఈ రే మన ఫ్రెంచ్ స్పీకింగ్ కెనేడియన్ ప్రీస్ట్ని బెంగాలీలో మాట్లాడేవాడు అనమాట. సో దాంట్లో ఏముంది సార్, బెంగాలీలో మాట్లాడితే రేకు వచ్చిన భాష బెంగాలీ అయి ఉండొచ్చు కాబట్టి అతను బెంగాలీలో మాట్లాడుతున్నాడు అంతే కదా అనుకోవచ్చు. కానీ రే ఇంగ్లీష్ కూడా వచ్చు కదా రేకి. సో రే నో బోత్ ఇంగ్లీష్ అండ్ బెంగాలీ, బట్ హీ యూజ్ ఇట్ టు కాల్ హిమ్ ఇన్ బెంగాలీ ఓన్లీ, బెంగాలీలోనే పిలిచేవాడు అనమాట. అలా ఎందుకు అనంటే మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా, లేదా మనకు ఎవరన్నా చాలా దగ్గరైన వాళ్ళు ఉన్నా, చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఇంగ్లీష్ టీచర్ని, సో నేను మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే మాట్లాడవలసి ఉంటుంది. బట్ మనకు ఎవరైనా చాలా బాగా క్లోజ్ అయ్యారనుకోండి, దెన్ వాళ్ళని మనం మన నేటివ్ లాంగ్వేజ్ దాంట్లోనే మాట్లాడతాం అనమాట. ఏదైతే ఉందో తెలుగులోనే మాట్లాడతాం. ఓకే, సో ఆ విధంగా మనకు చాలా బాగా దగ్గరైన వాళ్ళతోనే మనము మన లాంగ్వేజ్ని యూస్ చేస్తాము. ఇక్కడ తనని అంటే రాబర్ట్స్ని మన రే తనకి చాలా దగ్గరైన వాడిగా, చాలా సన్నిహితుడిగా భావించాడు కాబట్టి తనకి ఆ ఛాన్స్ వచ్చింది. తనతో బెంగాలీలోనే మాట్లాడేవాడు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ లైన్ చూడండి. ఇన్స్పైట్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ ఎలిగెన్స్ ఇన్ దట్ లాంగ్వేజ్ అండ్ ద ఫ్యాక్ట్ దట్ రే న్యూ బోత్ ఇంగ్లీష్ అండ్ బెంగాలీ సో వెల్. సో ఎలిగెన్స్ మీన్స్ ఫైన్నెస్ మీన్స్ చక్కదనం.
సో ఇన్స్పైట్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ ఎలగెన్స్ ఇన్ దట్ లాంగ్వేజ్, అంటే నాకు ఆ లాంగ్వేజ్ అంటే బెంగాలీలో, నేను బెంగాలీలో అంత చక్కగా మాట్లాడలేకపోయినా, అంత చక్కగా నాకు బెంగాలీలో అవగాహన లేకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా ఆ భాష మీద, అతను నన్ను బెంగాలీలోనే పిలిచేవాడు, బెంగాలీలోనే మాట్లాడేవాడు. సో నాకు తెలియకపోయినా కానీ అతను నన్ను బెంగాలీలోనే కన్వర్జేషన్ అనేది జరిగేది మా ఇద్దరి మధ్య. అండ్ ద ఫ్యాక్ట్ దట్ రే న్యూ బోత్ ఇంగ్లీష్ అండ్ బెంగాలీ సో వెల్. అంతేకాదు, నిజం ఏంటంటే ఇక్కడ సత్యజిత్ రేకి బెంగాలీ మరియు ఇంగ్లీష్ రెండు బాగా వచ్చు, కానీ రాబర్ట్స్తో మాట్లాడేటప్పుడు మాత్రం బెంగాలీనే యూజ్ చేసేవాడు. ఓకే, సో ఎందుకనేది మనం చెప్పుకున్నాం. వాళ్ళకి చాలా ఇష్టమైన వాళ్ళని, చాలా క్లోజ్ అయిన వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క మదర్ టంగ్తోనే మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఇక్కడ రే అనే అతను ఆ అవకాశం, ఆ అదృష్టాన్ని మన రాబర్ట్స్కి కల్పించాడు. అది చాలా పెద్ద అదృష్టంగా మన రాబర్ట్స్ భావిస్తున్నాడు అనమాట. రే నుంచి తనకు వచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టంగా అతను భావిస్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్, సో రేస్ స్క్రీన్ ప్లే manuscripts were an art by themselves. సో ఇక్కడ manuscript అంటే ఏంటంటే written by hand. ఓకే, ఒక సినిమా యొక్క స్టోరీని మొత్తాన్ని ఏ సిచ్యువేషన్లో ఏది రావాలి, ఏ సాంగ్ ఎప్పుడు రావాలి, ఇలా వాళ్ళు ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. దాన్ని స్క్రీన్ ప్లే అంటారనమాట. సో ఈ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో, ఇతను చేత్తో రాసినటువంటి ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో, దాన్ని చూస్తేనే మనకు ఆ నటన, ఎవరైతే యాక్ట్ చేయబోతున్నారో ఆ యాక్టర్స్ అందరూ కూడా అక్కడ కంప్లీట్గా మనకు కనిపిస్తారనమాట. అంటే కళ్ళకు కట్టినట్టు ఆ యాక్టింగ్ అంతా, ఆ సినిమా స్టోరీ అంతా మనకు కళ్ళకు కట్టినట్టు రాసేవాడు అనమాట. సో అంత బాగా రాసేవాడు. రాబర్ట్ సేస్ హ్యాండ్ రిటన్ ఇన్ బెంగాలీ. సో రాసిందంతా కూడా స్టోరీ బెంగాలీలో ఉంటుంది, విత్ నోట్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ హిజ్ సెట్ డిజైనర్. సో సెట్ డిజైనర్ కోసము అక్కడక్కడ నోట్స్ ఉండేవన్నమాట. సో అవి పిక్చర్స్ కావచ్చు, అలాగా ప్లస్ నోట్స్ ఏమన్నా రాయాలనుకుంటే సెట్ డిజైనర్ కోసము ఇంగ్లీష్లో రాసేవాడు. అండ్ విత్ స్కెచెస్ హియర్ అండ్ దేర్, అక్కడక్కడ స్కెచెస్, బొమ్మలు కూడా వేసేవాడు. అండ్ అకేషనల్ స్టాఫ్ నోటేషన్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ మ్యూజిక్. ఫ్రాగ్మెంట్స్ మీన్స్ బిట్స్. ఓకే, మ్యూజిక్ ఎక్కడెక్కడ సాంగ్స్ రావాలి, ఎక్కడెక్కడ మ్యూజిక్ రావాలి, అది కూడా ఆ నోటేషన్ వేసేవాడు అనమాట. సో అక్కడక్కడ ఒకేషనల్ స్టాఫ్ నోటేషన్ కొద్దిగా గుర్తు చేయడం కోసం, అంటే ఇక్కడ మనకు ఒక మ్యూజిక్ రావాలి, ఇక్కడ మ్యూజిక్ రావాలి. సో ఈ విధంగా రాసేవాడు అనమాట అతని మనస్క్రిప్ట్ అనేది. నెక్స్ట్, వన్ సండే మార్నింగ్ రాబర్ట్స్ ఫౌండ్ రే ఇన్ డిస్టర్బ్డ్ మూడ్. సో ఒకరోజు సండే మార్నింగ్, అంటే ఎవ్రీ సండే వీళ్ళు కలుసుకుంటారు కదా ఒకరినొకరు. సో అలా కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకరోజు సండే మార్నింగ్ రాబర్ట్స్ చాలా డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నాడనమాట. అప్సెట్ అయినాడు ఎందుకో. రాబర్ట్స్ ఫౌండ్ రే వాజ్ డిస్టర్బ్డ్. ఓకే, రే చాలా డిస్టర్బ్ అయి ఉన్నాడు. సో దాన్ని రాబర్ట్స్ కనుగొన్నాడు. A few well-known personalities of the city had visited him earlier to go through some of his manuscripts. సిటీలో ఉన్నటువంటి బాగా పేరున్నటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇతని కథలు విన్నారనమాట. ఓకే, ఇతని స్టోరీస్ చూశారు, అంటే అతని మనస్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ చదివారు. ఆఫ్టర్ దే లెఫ్ట్, రే ఫౌండ్ ద చారులత స్క్రీన్ ప్లే మిస్సింగ్. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మన రేకి ఏమర్థమైందంటే చారులత అనే ఒక సినిమాకి ఒక స్టోరీ రాసి పెట్టుకో ఉన్నాడు ఇతను, ఒక స్క్రీన్ ప్లే రాసి పెట్టుకో ఉన్నాడు. సో ఆ చారులతకి సంబంధించినటువంటి ఆ మనస్క్రిప్ట్ ఏదైతే ఉందో అది కనిపించకుండా పోయింది. రే వాజ్ ఆల్మోస్ట్ ష్యూర్ హూ ద కల్ప్రిట్ వాజ్. కల్ప్రిట్ మీన్స్ అపరాధి, దొంగ, క్రిమినల్. సో ఆ కొట్టేసిన వ్యక్తి ఎవరు అనేది రేకి బాగా తెలుసు. మరి తెలిస్తే ఏముంది, పట్టుకునేయచ్చు కదా సార్, అతన్ని అడగచ్చు కదా అని అనుకుంటారు. కానీ అక్కడే మనకు రేకి ఉన్నటువంటి తేడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో లెట్ us see. I asked him whether he was planning to take any action and he said no, and explained to me that he did not want to hurt the reputation of the person. సో ఇమ్మీడియట్గా రాబర్ట్స్ అడిగాడు, నీకు తెలుసు కదా ఎవరు తీశారో, మరి అతని పైన ఏమన్నా నువ్వు యాక్షన్ తీసుకుంటావా, ఏమన్నా చర్యలు తీసుకుంటావా అని అడిగితే అప్పుడు రే చెప్పాడు, నో, నేను అతని మీద అసలు ఎలాంటి చర్యలు తీసుకోను, అసలు అతన్ని అడగను కూడా అడగను నేను. అండ్ ఎక్స్ప్లెయిన్ టు మీ దట్
హీ డిడ్ నాట్ వాంట్ టు హర్ట్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద మ్యాన్. అతను వేరే వాళ్ళ యొక్క రెప్యుటేషన్ అంటే పేరు, పరువు, సో దానిని నేను హర్ట్ చేయాలనుకోవడం లేదు, వాళ్ళ పేరు నేను దెబ్బతీయాలనుకోవట్లేదు, వాళ్ళకి చెడ్డ పేరు తేవాలని నేను అనుకోవడం లేదు అని చెప్పాడు. సో మనల్ని బాధ పెట్టిన వాళ్ళని కూడా సంతోషపెట్టాలనుకునేటటువంటి మనస్తత్వం ఇక్కడ మన రేకి. సో అలాంటి ఆన్సర్ విన్నటువంటి రాబర్ట్స్ ఇంకా ఎలా ఫీల్ అయి ఉంటాడో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. I was absolutely stunned by his human concern, said Roberts. అతని యొక్క మానవీయ కోణానికి నిజంగా నేను ఆశ్చర్యపోయాను అని రాబర్ట్స్ అంటున్నాడు. అంతే కదా. సో ఈ విధంగా ఇతరుల గురించి ఆలోచించేటటువంటి గొప్ప మనస్తత్వం ఎంతమందికి ఉంటుంది? అది నా పెన్ను కొట్టేశాడు వాడు, నేను వదలను అని పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు. మీరంతా చిన్న పెన్నుకి అలా అంటారు. మనోస్క్రిప్ట్, ఒక సినిమా స్టోరీ, చాలా కష్టపడి రాసినటువంటి సినిమా స్టోరీని వేరే వాళ్ళు దొంగతనం చేశారు అని తెలిసినా కూడా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ నేను తీసుకోను అని చెప్పాడు అనంటే అది కూడా ఎందుకు, వాళ్ళకి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. అంటే ఎంత గ్రేట్ పర్సన్, వన్స్ యూ హ్యావ్ టు ఇమాజిన్. సో ఇంత గొప్ప వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు రాబర్ట్స్ నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్, లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్, రే స్ట్రోడ్ హిజ్ టైమ్ లైక్ ఏ కొలోసస్. కొలోసస్ మీన్స్ ఒక పెద్ద విగ్రహం అనుకోవచ్చు. ఇంపార్టెంట్ పర్సన్ ఆర్ ఏ థింగ్ ఆఫ్ ఎనార్మస్ సైజ్, ఒక పెద్ద సైజులో ఉండేటటువంటి ఒక పర్సన్ లేదంటే ఒక థింగ్, వస్తువు కావచ్చు. సో ఇక్కడ దేనికి అది చెప్తున్నాడంటే రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా, రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు బాగా తెలుసు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా రే కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచాడు. ఒక గొప్ప వ్యక్తి యొక్క అడుగుజాడల్లో ఇతను నడిచాడు. అతని కాలం అంతా కూడా అలాంటి ఒక గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడిచాడనమాట. అలా సాగింది. ఎలాగంటే రాబర్ట్స్ రైట్స్, ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ఆల్ బెంగాల్ వాజ్ ఇన్ మనిగ్ధా, ద రిచ్ అండ్ ద పూర్, ద పవర్ఫుల్ అండ్ ద హంబుల్, ద పీజెంట్స్ అండ్ ద సిటీ పర్సన్స్, చిల్డ్రన్, టీనేజర్స్, అడల్ట్స్ అండ్ ద పీపుల్, మెన్ అండ్ ఉమెన్. సో ఏమని చెప్తున్నాడంటే రవీంద్రనాథ్ ఠాగూర్ లాగే ఇతను ఒక చాలా గొప్ప వ్యక్తి. రే కూడా అంత వ్యక్తితో ఎందుకు కంపేర్ చేశారంటే ఒక బెంగాలీ అనేది ఏదైతే ఉందో, ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ ఆల్ బెంగాల్ వాజ్ ఇన్ మనిగ్ధా. మొత్తం బెంగాలీ యొక్క కల్చరు, ప్రజలు అందరూ కూడా అంతా మీరు చూసుకున్నట్లయితే ఒక్క మనిగ్ధాలో ఒక్కరిలోనే చూడొచ్చు అనమాట. సో అతన్ని ఒక్కరిని చూస్తే, అతని ఒక్కడితో పరిచయం ఏర్పడితే, అతని ఒక్కడితో మాట్లాడితే, అతని సినిమాలు చూస్తే మనకు బెంగాల్లో ఉన్నటువంటి రిచ్ పీపుల్ గురించి తెలుస్తుంది, బెంగాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి తెలుస్తుంది, ద పవర్ఫుల్ చాలా శక్తివంతమైన వ్యక్తుల గురించి తెలుస్తుంది, అండ్ హంబుల్ మోడెస్ట్ అంటే చాలా వినయంగా ఉండేటటువంటి చాలా మంచి వ్యక్తుల గురించి తెలుస్తుంది, ద పీజెంట్స్ రైతుల గురించి తెలుస్తుంది, అండ్ ద సిటీ పర్సన్స్ అంటే టౌన్లో నివసించే వాళ్ళ గురించి. అంటే ఇక్కడ పీజెంట్స్ అంటే విలేజ్ కంట్రీ సైడ్ అని కన్సిడర్ చేసుకోవచ్చు, సిటీ పర్సన్స్ ఓకే వాళ్ళ గురించి తెలుస్తుంది, అండ్ చిల్డ్రన్ చిన్న పిల్లల గురించి తెలుస్తుంది, అండ్ టీనేజర్స్ వయసులో ఉన్న వాళ్ళ గురించి తెలుస్తుంది, అడల్ట్స్ ఒక వయసుకు వచ్చినటువంటి మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ గురించి తెలుస్తుంది, అండ్ ఓల్డ్ పీపుల్ ముసలి వాళ్ళ గురించి తెలుస్తుంది, ఫైనల్గా మెన్ అండ్ ఉమెన్ ఆడవాళ్ళ గురించి మగవాళ్ళ గురించి ప్రతి ఒక్కరి గురించి కంప్లీట్గా బెంగాల్ మొత్తం తనలోనే దాచుకున్నాడా అన్న విధంగా కనిపిస్తాడు మన రే. అంత గొప్ప వ్యక్తి, అందుకే అతన్ని కొలోసిస్ అని పోల్చాడనమాట. కొలోసిస్ మీన్స్ ఒక గొప్ప పెద్ద సైజులో ఉన్నటువంటి ఒక పర్సన్ ఆర్ ఏ థింగ్. ఓకే సో అంత గొప్ప వ్యక్తి మన రే. అతన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో కంపేర్ చేస్తున్నారంటే ఏ కోణంలో? లెట్ us see. Philosophically too, Roberts feels Ray took off where Tagore signed out. So philosophically too అంటే తాత్వికం పరంగా కూడా
తాత్వికత్వంగా కూడా మనకు రాబర్ట్స్ ఏమనుకుంటున్నాడంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి మన రే స్టార్ట్ చేశాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన యొక్క నవలలని, తన యొక్క రచనలని, తన యొక్క పోయిట్రీస్ని, పోయమ్స్ని సో ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచే మన రే స్టార్ట్ చేశాడు అని చెప్తున్నాడు. ఇఫ్ వన్ కంపేర్స్ ద లాస్ట్ మేజర్ ప్రోజ్ పీస్ బై ఠాగూర్, సభ్యతార్ సంఖత్, that's the meaning of Crisis of Civilization, which he wrote at the beginning of the Second World War, which contains his immortal dictum that in spite of what was happening, it would be a sin to lose faith in man. And the last three films of Ray, Ganashastru, Shaka Prashaka and Agantuk, the analogy becomes clear. సో ఇక్కడ మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని అండ్ మన రే ఎవరైతే ఉన్నారో సో వారిని సత్యజిత్ రే గారిని కంపేర్ చేస్తున్నాడు అనమాట. ఏ విధంగా కంపేర్ చేస్తున్నాడంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి లాస్ట్ చివరి ప్రోజ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మీరు గమనిస్తే అదేంటంటే సభ్యతార్ సంకట్ అంటే క్రైసిస్ ఆఫ్ సివిలైజేషన్, తెలుగులో నాగరికత యొక్క సంక్షోభం. మన నాగరికత అనేది సంక్షోభంలో పడిపోతుంది, చాలా సంక్షోభంకి గురవుతుంది, చాలా ప్రమాదానికి గురవుతుంది. సో అతను రాసినటువంటి ఈ ప్రోజ్ ఎప్పుడు రాశాడంటే వరల్డ్ వార్ II అప్పుడు రాశాడనమాట. సో విచ్ హీ రోట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. సో రెండో ప్రపంచ యుద్ధంకు స్టార్టింగ్లో అతను రాసినటువంటి ఈ క్రైసిస్ ఆఫ్ సివిలైజేషన్ ఆ మూవీ చూస్తే ఆ ప్రోజ్ కనుక మీరు చదివితే which contains his immortal dictum that in spite of what was happening it would be a sin to lose faith in man. సో దాంట్లో ఏం చెప్పాడంటే which contains his immortal dictum, immortal means చావు లేనిది, చావు అనేది లేనిదనమాట. సో ఇమ్మోర్టల్ చావు లేనిది, డిక్టమ్ సో అతను చెప్పినటువంటి మాట ఏంటంటే చిరస్థాయిగా శాశ్వతంగా నిలిచిపోయేటటువంటి ఒక మాట దాంట్లో మెయిన్గా ప్రస్తావించాడు. అదేంటంటే ఇన్స్పైట్ ఆఫ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇట్ వుడ్ బి సిన్ టు లూజ్ ఫెయిత్ ఇన్ మ్యాన్. ఏది జరిగినప్పటికీ కూడా ఒక మనిషి మీద మీరు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోతే అది చాలా పాపంతో కూడుకున్నది, అది చాలా ప్రమాదకరమైనది అని చెప్పాడు. సో మనిషికి మధ్య నమ్మకం ఉండాలి, మనిషి మీద విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే కోల్పోతారో అప్పుడే ఈ యుద్ధం అనేది జరుగుతుంది. సో అని సెకండ్ వరల్డ్ వార్ స్టార్టింగ్లో ఇతను రాసినటువంటి ప్రోస్లో చాలా చిరస్థాయిగా నిలబడిపోయేటటువంటి మాటలు ప్రస్తావించాడు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఇమ్మోర్టల్ డిక్టమ్ అని చెప్పాడు. సో అతను చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని యాజ్ ఇట్ ఈస్ ఇతను రే ఫాలో అవుతూ అతని లాస్ట్ 3 మూవీస్ మీరు గమనించారంటే అవి ఏంటంటే హ్యాపెనింగ్ అండ్ ద లాస్ట్ 3 ఫిలిమ్స్ ఆఫ్ రే, ఘనశత్రు అనే ఒక మూవీ, శకా ప్రశాఖ అనే ఒక మూవీ, అగంతుక్ అనేటటువంటి ఒక మూవీ. సో ఈ 3 మూవీస్ మీరు కంపేర్ చేస్తే, ఈ 3 మూవీస్ చూశారంటే కంప్లీట్గా ఆ రెండిటి మధ్య అనాలజీ అంటే కంపారిజన్ అనేది మనకు అర్థమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్కి అండ్ మన సత్యజిత్ రేకి ఉన్నటువంటి ఆ కంపారిజన్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో అంత గొప్పగా అతను తీశాడు. సో ఎందుకు చాలా గొప్ప సినిమాలు తీశాడు కదా, ఈ లాస్ట్ 3 మూవీస్ని ఎందుకు అంతగా పర్టికులర్గా కన్సిడర్ చేస్తున్నారు అని అంటే, సో లెట్ us see that. In these 3 films, Ray was at his most personal, and when some critics saw the films as didactic and verbose, he felt deeply hurt.
సో ఈ 3 ఫిలిమ్స్ కూడా చాలా పర్సనల్గా ఇన్వాల్వ్ అయి తన ఓన్ ఎక్స్పీరియన్స్తో, తన జీవితం మొత్తం మీద తనకున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్తో తను పర్సనల్గా ఏమి చెప్పాలనుకుంటున్నాడో అది చెప్తూ తీసినటువంటి మూవీసే ఈ 3 మూవీస్. సో ఒక సందేశాత్మకంగా, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్గా తీసినటువంటి మూవీస్ ఈ మూవీస్. సో ఈ మూవీస్ చూసినటువంటి కొంతమంది క్రిటిక్స్ యాజ్ యూజువల్ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో అదే విధంగా స్పందించారు ఇప్పుడు కూడా. ఎలాగా? డిడాక్టిక్ మీన్స్ ఈ సినిమా అంతా జస్ట్ ఏదో అతను నీతి చెప్పాలనుకున్నాడు, మనకి ఏదో బోధించాలనుకుంటున్నాడు అంటే డిడాక్టిక్ మీన్స్ టీచింగ్. ఓకే, సో డిడాక్టిక్ మీన్స్ టీచింగ్. సో అతను మనకి ఏదో చెప్పాలనుకున్నాడు, ఏదో బోధించాలనుకున్నాడు, ఏదో నీతి మనకు చెప్పాలనుకుంటున్నాడు, అతనికి భలే తెలిసినట్టుగా అన్న విధంగా. అండ్ వెర్బోజ్ అంటే యూజింగ్ మోర్ వర్డ్స్. వెర్బోజ్ మీన్స్ యూజింగ్ మోర్ వర్డ్స్. ఓకే, సో వెర్బోజ్ మీన్స్ మోర్ వర్డ్స్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే చాలా చెప్పాల్సిన దానికన్నా చాలా ఎక్కువ చెప్తున్నాడు ఇతను ఈ సినిమాలో అని విమర్శకులు విమర్శించారనమాట. సో ఏదో మనకు నీతి చెప్పాలనుకుంటున్నాడు అండ్ తను చెప్పాలని దానికన్నా చాలా ఎక్కువ చేస్తున్నాడు అని అంటాం కదా. సో ఆ విధంగా ఆ క్రిటిక్స్ అందరూ విమర్శించే లోపల హీ హర్ట్స్ ఎ లాట్, ఫెల్ట్ డీప్లీ హర్ట్, చాలా హర్ట్ అయ్యాడు అనమాట మన రే. ఓకే, సో అంటే కదా ప్రతి ఒక్కరికి మిత్రులతో పాటు శత్రువులు కూడా ఉంటారనమాట. అందరూ నచ్చాలని ఏం లేదు కదా. శ్రీరాముడు అంటే మొత్తం దేశమంతా అందరికి ఇష్టం. అలాంటి శ్రీరాముడు, అందరూ మెచ్చిన శ్రీరాముడు అంటే రావణాసురుడికి నచ్చలేదు. సో అందరికీ అందరూ నచ్చాలి అన్నటువంటి రూల్ ఏమి ఉండదు ఈ ప్రపంచంలో. కొందరికి నచ్చుతారు, కొందరికి నచ్చరు. ఒకరికి నచ్చలేదు అని చెప్పి మనం బాధపడవలసిన అవసరం అనేది లేదు. సో గుర్తుపెట్టుకోండి ఆ విషయం. ఇక్కడ కూడా రే తన యొక్క గొప్పతనాన్ని ఎక్కడో ఫ్రెంచ్ కెనేడియన్ ప్రీస్ట్ ఎక్కడో ఉన్నటువంటి ఆ వ్యక్తి గుర్తించి దగ్గరికి వచ్చి అతనితో చేరాడు. ఇక్కడ ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి ఆ విమర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతని యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నారు. ఓకే, నెక్స్ట్. For in these last films, Satyajit was directly talking to us, conveying his personal message on society and civilization. So in these last films, ఈ లాస్ట్ 3 ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూడిట్లో సత్యజిత్ వాజ్ డైరెక్ట్లీ టాకింగ్ టు us. ఈ సత్యజిత్ రే డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అండ్ కన్వేయింగ్ హిజ్ పర్సనల్ మెసేజ్ ఆన్ సొసైటీ అండ్ సివిలైజేషన్, ఈ సమాజం మీద లేదంటే ఈ నాగరికత గురించి ఏదో ఒక మెసేజ్, పర్సనల్ మెసేజ్, అతని యొక్క ఓన్ ఫీలింగ్స్ మనతో షేర్ చేసుకుంటున్నట్టుగానే ఉంటుంది. ఆ మూవీ చూస్తే మనకు యాజ్ ఇట్ ఈస్ తన హృదయంలో నుంచి వచ్చినటువంటి, తన మనసులో వచ్చినటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడా ఆ 3 ఫిలిమ్స్లో మనకు కనిపిస్తాయి. ఓకే, సో ద 3 ఫిలిమ్స్ నేమ్స్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు రిమెంబర్. Ganashatru and Shaka Prashaka and Aganthak. Okay, if the impulse that motivated his earlier films was aesthetics, in the last 3 it was self-expression. సో మరి అంతకుముందు అతను ఎన్నో సినిమాలు తీస్తున్నాడు కదా, మరి వాట్ అబౌట్ దట్ పిక్చర్స్ ఆల్ అని అనుకుంటే ఆ సినిమాలన్నీ కూడా ఏస్థెటిక్స్ అంటే ద ఆర్ట్ ఆఫ్ జడ్జింగ్ బ్యూటీ, అంటే ఒక బ్యూటీని ఇచ్చేవి మనకు, అంటే ఒక ఆహ్లాదకరంగా ఒక ఎంజాయ్మెంట్తో ఏదో కొద్దిగా మెసేజ్గా అలా ఉండేవన్నమాట. కానీ ఇన్ దిస్ లాస్ట్ 3 ఇట్ వాజ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. లాస్ట్ 3 ఫిలిమ్స్, లాస్ట్ చివరి 3 సినిమాలు మాత్రం అతని మనసులో అనుకున్నది మొత్తం యాజ్ ఇట్ ఈస్గా చిత్రీకరించాడు అనమాట. And there we were denying him his right to speak. సో అక్కడ అతని మాటలు ఏవైతే ఉన్నాయో, అతను చెప్పాడు కదా, అతని మాటలు ఏవైతే ఉన్నాయో అక్కడ అతని మాటలకు మనము ఎట్టి పరిస్థితుల్లోనూ నో చెప్పకూడదు. కానీ వీళ్ళు, ఈ విమర్శకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అతను చెప్పినటువంటి దానికి కూడా నో చెప్పారు. అది కరెక్ట్ కాదు అన్నారు, ఎక్కువ మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పారనమాట. నెక్స్ట్, యాజ్ ద saying goes, no one is a prophet in his own country. So
ఇంకా అలా చెప్పుకుంటూ పోతే అతని గురించి ఇంకా ఏం చెప్తున్నాడంటే మన రాబర్ట్ రే గురించి, నో వన్ ఈజ్ ఏ ప్రొఫెట్ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ. ఎస్, దట్స్ ట్రూ. పొరుగింటి పుల్లగొర రుచి అంటాం. దూరంగా ఉన్న కొండలు ఎప్పుడూ నునుపుగానే ఉంటాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ గరుకు అనేది తెలుస్తుంది మనకు. పొరుగింటి పుల్లగొర రుచి ఎందుకంటే కొద్దిగానే పెడతారు వాళ్ళు, అందుకనే చాలా బాగుంటుంది. అదే ఇంట్లో చేస్తే మనకు నచ్చదన్నమాట, ఎందుకంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి. బాగుందంటే మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. సో ఈ విధంగా ఏం చెప్తున్నాడంటే, మన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రొఫెట్ అంటే ప్రవక్త మీన్స్ బోధకుడు, టీచింగ్, మంచి చెప్పేవాడు. సో అతను తన యొక్క ఓన్ కంట్రీ, తన దేశంలో ఎవరికి నచ్చడనమాట. సో నో వన్ ఈజ్ ప్రొఫెట్ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ. ఎవరు తన దేశంలో ఒక ప్రొఫెట్ అంటే ప్రవర్త కాలేడు, అంటే బోధించేవాడు కాలేడు. అంటే ఎవరి దేశంలో వాళ్ళు వాళ్ళ ప్రజలకు చులకనగా కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, మీ ఇంట్లో ఉంటే కొద్దిసేపు నిలబడి ఉంటే మీ నాన్నగారు మీ అమ్మగారు వచ్చి కుర్చీ వేసి కూర్చోమ్మా అని మర్యాద చేస్తారా? చేయరు. అదే నువ్వు మీ బంధువుల ఇంటికి వెళ్ళావంటే ఫస్ట్ రోజు పోగానే రా కూర్చో అని నేను ఇన్వైట్ చేస్తారు, నీకు మర్యాదలు చేస్తారు. రెండో రోజు కూడా అలాగే ఉంటే ఆ మర్యాద కొద్దిగా తగ్గుతుంది. మూడో రోజు, నాలుగో రోజు, 10 రోజులు ఉంటే అసలు చెప్పరు. నీ కాళ్ళ నొప్పులు పుడితే నువ్వే కూర్చుంటావు, ఆకలేస్తే నువ్వే తింటావు అని అంటారు. సో అదేవిధంగా ఎవరి రాజ్యంలో వాళ్ళు అంటే అలవాటు పడిపోయిన తరువాత వాళ్ళ విలువ అనేది అక్కడుండే వాళ్ళకి తెలియదు. కాబట్టి బెంగాల్లో ఉండేటటువంటి ఆ విమర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతని యొక్క బోధనలు, ఇతని యొక్క టాలెంట్ అనేది తెలిసి రావడం లేదు, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రపంచమంతా నేను గుర్తిస్తుంది అని రాబర్ట్స్ ఫీల్ అవుతున్నాడు రే గురించి. సెడ్ రాబర్ట్స్. నెక్స్ట్, an agnostic throughout his life, it is possible Roberts feels that in the face of death Ray was searching for an answer. So agnostic means a person who does not know whether God exists. అంటే దేవుడు ఉన్నాడా లేడా అని ఆలోచన తన మైండ్లో ఉండే వ్యక్తిని అగ్నోస్టిక్ అంటారనమాట. సో ఉన్నాడా లేదా అనే ఆలోచనతో ఈ రే తన జీవిత కాలం బ్రతికాడనమాట అని రాబర్ట్ చెప్తున్నాడు. సో ఆయన అగ్నాస్టిక్ త్రూ అవుట్ హిజ్ లైఫ్, అతని జీవితాంతం దానికోసం వెతికాడు, దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా. ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఇతను ఎక్కువ పోవర్టీ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు కాబట్టి, అంటే పేదరికం మీద. ఈ పేదరికం అనేది దేవుడు అనేవాడే ఉంటే డబ్బుండే వాళ్ళని అలాగే ఎందుకు ఉంచాడు, వాళ్ళని మంచి వాళ్ళుగా మార్చి పేదవాళ్ళకి సహాయం చేయకుండా ఎందుకు చేయలేకపోతున్నాడు, ఈ పేదవాళ్ళగాని ఎందుకు మిగిలిపోతున్నారు అన్న ఆలోచన తన మైండ్లో ఎప్పుడూ తిరుగుతూ ఉండేది. సో చివరికి తను చనిపోయే వరకు కూడా అతని ముఖంలో ఆ క్వశ్చన్ అనేది నాకు కనిపించింది అని రాబర్ట్ చెప్తున్నాడు ఇక్కడ. సో దానికి ఆన్సర్ దొరకలేదు రేకి. దిస్ వాజ్ సజెస్టెడ్ బై సమ్ ఆఫ్ ద మ్యూజిక్ దట్ హీ యూజ్డ్ ఇన్ షకా ప్రశాఖ. సో షకా ప్రశాఖలో యూజ్ చేసినటువంటి ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్ కావచ్చు, ఏదో ఒక కొద్దిగా మ్యూజిక్ బిట్ ఉందన్నమాట. సో దాంట్లో మెన్షన్ చేస్తున్నాడు ఈ దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా, ఉంటే ఈ విధంగా ఎందుకు ఈ పేద ప్రజలను చూస్తున్నాడు అన్న రీతిలో ఒక మ్యూజిక్, ఒక లైన్, ఒక ట్యూన్ అనేది కట్టున్నాడు అనమాట. సో దాంతో క్లియర్గా మన రాబర్ట్స్కి అర్థమైంది ఇతను దేవుడు ఉన్నాడా లేదా అన్న క్వశ్చన్తో ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ద లాస్ట్ టైమ్ ద two friends met, Ray was in hospital on his death bed. సో లాస్ట్ టైం వాళ్ళిద్దరు ఎప్పుడు కలిశారంటే రే అనే వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, డెత్ బెడ్ మీద చావు బతుకుల మీద ఉన్నాడు అనమాట, అంటే ఇంకా ఆల్మోస్ట్ గోయింగ్ టు డై. సో ఆ సిచ్యువేషన్లో వీళ్ళిద్దరు కలిశారు. ఇట్ వాజ్ ఏ సండే అండ్ రాబర్ట్స్ ట్రూ టు హ్యాబిట్ అరైవ్డ్ ఆన్ ద డాట్ ఎట్ 9 AM. సో సండే ఆ రోజు యాజ్ యూజువల్గా వీళ్ళకి తెలుసు కదా, అలవాటు పడిపోయినట్టుగా పొద్దున్నే 9 గంటలకి అతన్ని కలుసుకుంటారు ఇద్దరు. సో ఆ విధంగా వెళ్ళాడు కలుసుకోవడానికి. అరైవ్డ్ ఆన్ ద డాట్ అంటే ఎగ్జాక్ట్లీ 9 AM వెళ్ళాడు. హీ హ్యాడ్ గ్రోన్ సో వీక్ దట్ హీ లుక్డ్ ఫ్రైల్ యాజ్ ఎ చైల్డ్. సో హీ హ్యాడ్ గ్రోన్ సో వీక్, చాలా బక్క
బక్కగా అయిపోయి ఉన్నాడు. అండ్ లుక్డ్ ఫ్రైల్ యాజ్ ఎ చైల్డ్, చిన్నపిల్లలాగా ఇలా ముడుచుకుపోయి ఉన్నాడు అనమాట. ఏమీ లేడు మనిషి. ఫ్రైల్ మీన్స్ చాలా బలహీనమైపోవడం. ఓకే, సో చిన్నపిల్లలాగా అలా ముడుచుకుపోయి ఉన్నాడు, ఏమీ లేడు మనిషి. I did not stay long, and as I was leaving, Manikda said, "Balo Lagho. It was nice." Those were his last words to me, said Robert. So, I did not stay long. ఎక్కువసేపు ఉండలేకపోయాను నేను. అండ్ నేను వెళ్ళిపోయేటప్పుడు మనిగ్దా నాతో ఒక మాట అన్నాడు. మనిగ్దా అంటే ఎవరు? రే. సో రే ఒక మాట అన్నాడు. ఏమనంటే, బాలో లాగో, బాలో లాగ్లో. బాలో లాగ్లో అంటే ఇట్ వాస్ నైస్ అని. ఏం నైస్ ఇక్కడ? నీతో గడిపినటువంటి ఆ రోజులన్నీ చాలా బాగున్నాయి, నీతో ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగుంది. సో ఆ విధంగా వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్కి చివరి మాటలు బాలో లాగ్లో అని చెప్పాడనమాట. దోస్ వర్ హిజ్ లాస్ట్ వర్డ్స్ టు మీ. అవే చివరి మాటలు రాబర్ట్స్తో. సో నెక్స్ట్, one important fallout of his friendship was the establishment of Chitrabani, a communication and film institute, the first of its kind in West Bengal. So one important fallout means result. వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్కి రిజల్ట్గా ఏమొచ్చిందంటే వాజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ చిత్రబని. చిత్రబని అనేటటువంటి ఒక దానిని వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. దానికి అది ఏంటి యూజ్ అంటే ఏ కమ్యూనికేషన్ అండ్ ఫిలిం ఇన్స్టిట్యూట్. అది ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్. ఓకే, సో దాంట్లో ఎవరికైతే నటన పరంగా ఏమన్నా నేర్పించాలన్నా లేదా సంగీత పరంగా ఇలా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినవన్నీ కూడా మనకు స్కూల్స్లో ఏ విధంగా అయితే స్టడీస్ నేర్పిస్తారు, ఇక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్లో అన్నీ కూడా ఆ సినీ రంగానికి చెందినవన్నీ నేర్పించేవాళ్ళు. అలాంటిది ఒకటి స్టార్ట్ చేశారు. దాని పేరు చిత్రబని. ఇట్ వాస్ of its kind in West Bengal. So the first of its kind in West Bengal means వెస్ట్ బెంగాల్లో ఇలాంటిది రావడం అదే ఫస్ట్ టైం అనమాట. అంతకుముందు ఏదీ లేదు. which Roberts founded in 1970 and to which Ray as a token of friendship lent his name as co-founder. సో రాబర్ట్స్ దాన్ని 1970లో ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ టు విచ్ రే యాజ్ ఎ టోకెన్ ఆఫ్ ఫ్రెండ్షిప్, అతని స్నేహానికి ప్రతీకగా, వాళ్ళ యొక్క స్నేహానికి గుర్తుగా ఆ ఇన్స్టిట్యూట్కి మన రే కో-ఫౌండర్గా ఉన్నాడనమాట. ఓకే, మన సత్యజిత్ రే కో-ఫౌండర్గా ఉన్నాడు. సో అతని పేరుని కో-ఫౌండర్గా రాపించాడనమాట. రే వాజ్ ఇన్ ద ఫస్ట్ గవర్నింగ్ బాడీ అండ్ ఆఫ్టర్ ఎ ఫ్యూ టర్మ్స్ రెడీలీ అగ్రీడ్ టు బి ద ఇన్స్టిట్యూట్స్ అడ్వైజర్. సో ఫస్ట్ స్టార్టింగ్లో అతను కూడా ఆ గవర్నింగ్ బాడీలో అంటే ఆ మేనేజ్మెంట్లో ఉన్నాడనమాట రే. తర్వాత కొద్ది రోజులకి అతనే ఒప్పుకొని ఒక అడ్వైజర్గా మాత్రమే ఉన్నాడనమాట ఆ ఇన్స్టిట్యూట్కి, ఏమన్నా సలహాలు ఇచ్చేది ఆ విధంగా. నెక్స్ట్, రాబర్ట్స్ అరేంజ్డ్ మోస్ట్ ఆఫ్ ద ఇనిషియల్ ఫండింగ్ ఫ్రమ్ కెనేడియన్ ఏజెన్సీస్. సో ఈ ఇన్స్టిట్యూట్ నడపాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఎలా వస్తుంది? ఫండ్స్ కలెక్ట్ చేయాలి. ఆ ఫండ్స్ అన్నీ కూడా రాబర్ట్స్ కెనడా నుంచి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. అంటే కెనడియన్ ఏజెన్సీస్, అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల నుంచి కావచ్చు, ట్రస్ట్ నుంచి కావచ్చు, ఆ ఫండ్స్ అనేవి తీసుకొచ్చేవాడు రాబర్ట్స్. I had no reservations applying for them, for I feel richer countries in the West are indebted to countries like India, he said. So I had no reservations applying for them. అక్కడ ఎలాంటి రిజర్వేషన్స్ అనేవి ఏమీ లేవు, ఎందుకంటే ఇతను కెనడా నుంచి వచ్చాడు కదా, అందువల్ల కెనడా నుంచే తీసుకొస్తున్నాడు ఆ ఫండ్స్ అని అనుకుంటారేమో. అలా ఏం కాదు. ఐ ఫీల్, అతను ఏ ఉద్దేశంతో అక్కడి నుంచి తెస్తున్నాడంటే ఈ పశ్చిమ దేశాలు ఏవైతే ఉన్నాయో ధనిక దేశాలన్నీ కూడా, ఆ రిచ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ ఇండియాకి చాలా రుణపడి ఉన్నాయి. చాలా విధాలుగా ఈ ఇండియా నుంచి వాళ్ళు ప్రతిఫలం అనేది పొందుతున్నారనమాట. సో ఆ విధంగా ఆ కంట్రీస్ అన్నీ ఇండియాకి చాలా రుణపడి ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి నేను ఈ ఫండ్స్ అనేవి కలెక్ట్ చేస్తున్నాను అని చెప్తున్నాడు. For 26 years, Roberts was the director of Chitrabani, and
Under him, the institute not only produced important documentary features but also became breeding ground for the local talent for film making. సో 26 సంవత్సరాలు రాబర్ట్స్ దానికి డైరెక్టర్గా ఉన్నాడు ఆ చిత్రబని ఆ ఇన్స్టిట్యూట్కి. అండ్ అతను ఉన్నప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి జస్ట్ ఒక డాక్యుమెంటరీ ఫీచర్స్ అంటే సినిమాలో మాత్రమే వచ్చేవి కాకుండా లోకల్ టాలెంట్ ఎవరైతే లోకల్గా ఆ ఏరియా అంటే చిన్న చిన్న వాళ్ళు చాలా టాలెంట్ ఉండి కూడా ఎదగలేకుండా ఉంటారు, ఫిలిం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకుండా ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళకి కావాల్సినవి నేర్పించి వాళ్ళందరి టాలెంట్ని బయటకు తీయడానికి ఈ చిత్రబని అనే ఇన్స్టిట్యూట్ చాలా యూజ్ అయింది ఆ రోజుల్లో. రాబర్ట్ చిత్రబనిని స్థాపించిన తరువాత కూడా అతని ఫ్రెండ్ని మర్చిపోకుండా దానికి కో-ఫౌండర్ అనే నేమ్ ఇచ్చి అంతగా గౌరవించాడనమాట. సో ఇలాంటి ఫ్రెండ్షిప్ అనేది మీ లైఫ్లో మీరు ఎప్పుడన్నా చూసుంటారా? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నీడ్ టు నో కంప్లీట్లీ అబౌట్ హిమ్. అతని గురించి బాగా తెలుసుకున్న తర్వాత అతనికి దగ్గరగా వెళితే అప్పుడు అతనితో ఫ్రెండ్షిప్ అనేది లాంగ్ స్టాండింగ్ చాలా కాలం పాటు అలాగే నిలుస్తుంది. రియల్లీ ఇట్ ఈస్ మై వన్ ఆఫ్ ఫేవరెట్ లెసన్స్ ఇన్ 10th క్లాస్. చాలా చాలా ఇష్టమైనటువంటి లెసన్ నాకు ఈ లెసన్ అనేది. సో రీడింగ్ సి కూడా అదే విధంగా ఉంటాయి. సో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, మనం 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని లెసన్స్ని తెలుగులో చెప్పుకుంటాం. ప్లస్ గ్రామర్ పార్ట్ కూడా తెలుగులో నీట్గా చక్కగా చాలా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.